ఈరోజు నేను నూతనంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వాదం కోసము తిరుపతి రావడం జరిగింది. తిరుమల కొండపైన ఆ స్వామివారిని దర్శించి నాతో పాటు మరి మొన్ననే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పాక సత్యనారాయణ గారు, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, తర్వాత ఇక్కడ బోర్డు సభ్యులు మరి నా చిరకాల మిత్రుడు భానుప్రసాద్ గారు, మరి వారితో పాటు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చాలా భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి. టీటీడీ కింద ఉన్నటువంటి భూములు ఖమ్మంలో, ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రేరణతో టీటీడీ సంబంధించిన భూముల్ని అన్య మతస్థులు దాన్ని మొత్తం కబ్జా పెట్టి గోడ కొట్టి అక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అందులో దుకాణాలు పెట్టి ఆ ఒక కమర్షియల్ యాక్టివిటీ కూడా చేస్తా ఉన్నారు. వాణిజ్య కేంద్రాల కింద మార్చుకున్నారు. తెలంగాణలో సంబంధించినటువంటి దేవస్థానం భూములన్నీ కూడా, ఈ భూములన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది. టీటీడీ భూములు అన్య మతస్థులకు, అది కూడా వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం అనేది దాన్ని చాలా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి టీటీడీ భూములే కాదు, ఇతర టీటీడీ భూములు కూడా రక్షించేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్వామి గారి దగ్గర వచ్చినందుకు మాకు తెలిసిన వెంటనే నేను మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తున్నాను. సభ్యునిగా ఎన్నికైనటువంటి సందర్భంలో తొలిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించినటువంటి విషయంలో మిత్రుడు రామచంద్రరావుతో పాటు నా సహచరుడు భానుప్రకాష్ రెడ్డి మరియు మా కుటుంబ పరివార సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తి పెరగాలని, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి సారథ్యంలో భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటటువంటి దిశగా ఈ దేశం యొక్క స్థితిగతులు ప్రపంచంలో అత్యున్నతిగా ఉండాలని చెప్పి, భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఈ దేశం యొక్క సౌభాగ్యంతో ఉండాలని చెప్పి స్వామివారిని సందర్భంగా కోరుకుని ఆయనతోటి వారికి విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశాలు పాల్గొంటారు.
ఈరోజు నేను నూతనంగా తెలంగాణ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత స్వామివారి యొక్క ఆశీర్వాదం కోసము తిరుపతి రావడం జరిగింది. తిరుమల కొండపైన ఆ స్వామివారిని దర్శించి నాతో పాటు మరి మొన్ననే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి శ్రీ పాక సత్యనారాయణ గారు, మా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, తర్వాత ఇక్కడ బోర్డు సభ్యులు మరి నా చిరకాల మిత్రుడు భానుప్రసాద్ గారు, మరి వారితో పాటు అనేక మంది స్వామివారి దర్శనం చేసుకున్నాము, ఆశీర్వాదాలు తీసుకున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి చాలా భూములు తెలంగాణలో కూడా ఉన్నాయి. టీటీడీ కింద ఉన్నటువంటి భూములు ఖమ్మంలో, ప్రత్యేకంగా ఖమ్మం పట్టణంలో కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ప్రేరణతో టీటీడీ సంబంధించిన భూముల్ని అన్య మతస్థులు దాన్ని మొత్తం కబ్జా పెట్టి గోడ కొట్టి అక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తా ఉన్నారు. అదేవిధంగా అందులో దుకాణాలు పెట్టి ఆ ఒక కమర్షియల్ యాక్టివిటీ కూడా చేస్తా ఉన్నారు. వాణిజ్య కేంద్రాల కింద మార్చుకున్నారు. తెలంగాణలో సంబంధించినటువంటి దేవస్థానం భూములన్నీ కూడా, ఈ భూములన్నీ కూడా కాపాడాల్సిన అవసరం ఉన్నది. టీటీడీ భూములు అన్య మతస్థులకు, అది కూడా వాణిజ్య కార్యక్రమాలకు ఇవ్వటం అనేది దాన్ని చాలా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. లేకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి టీటీడీ భూములే కాదు, ఇతర టీటీడీ భూములు కూడా రక్షించేటటువంటి ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్వామి గారి దగ్గర వచ్చినందుకు మాకు తెలిసిన వెంటనే నేను మీ ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. సభ్యునిగా ఎన్నికైనటువంటి సందర్భంలో తొలిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించినటువంటి విషయంలో మిత్రుడు రామచంద్రరావుతో పాటు నా సహచరుడు భానుప్రకాష్ రెడ్డి మరియు మా కుటుంబ పరివార సభ్యులందరూ కూడా వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం యొక్క శక్తి పెరగాలని, భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, అమిత్ షా గారి సారథ్యంలో భారతదేశంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా సుఖశాంతులతో ఉండేటటువంటి దిశగా ఈ దేశం యొక్క స్థితిగతులు ప్రపంచంలో అత్యున్నతిగా ఉండాలని చెప్పి, భారతదేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఈ దేశం యొక్క సౌభాగ్యంతో ఉండాలని చెప్పి స్వామివారిని సందర్భంగా కోరుకుని ఆయనతోటి వారికి విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క సమావేశాలు పాల్గొంటారు.